యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ది రాజా సాబ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. తాజాగా దీనిపై రెండు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ప్రేక్షకుల ముందుకు మూవీ మేకర్స్ తీసుకురానున్నారని సోషల్ మీడియాలో ఫుల్ బ్రజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ టాక్ ఫుల్ వైరల్గా మారింది. అదేంటంటే ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఆశ్చర్యపరిచేలాగా వెరైటీ మార్కెటింగ్ పద్ధతిని ది రాజా సాబ్ టీం అనుసరిస్తుందంట. సినిమా ఎండ్ టైటిల్స్కి ప్రభాస్ సినిమా ట్రైలర్ను యాడ్ చేయనున్నట్టు తెలుస్తుంది. కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ సమాచారం బయటకు రాలేదు. కానీ ఫ్యాన్స్ దీనిపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒకవేళ ఇలానే చేస్తే ది రాజా సాబ్ సినిమా థియేటర్లలో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని అభిమానులు అంటున్నారు. ఇక అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏదైనా ఫ్యాన్స్ కోసం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ది రాజా సాబ్ నుంచి ఇప్పటికే సినిమా పోస్టర్ అలానే ఫస్ట్ గ్లింప్స్ బయటకు వచ్చాయి. ఇప్పటికే ప్రేక్షకులు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్తో పాటు కొత్త జానర్లో కనిపించనున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఫుల్ కామెడీ హారర్ ఎంటర్టైనర్గా రూపొందుతుండడం విశేషం. అయితే డార్లింగ్ బర్త్డే స్పెషల్గా ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చివరి దశలో ఉంది. సినిమా అక్టోబర్ చివరి వరకు షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని ఇబ్బందుల వల్ల షూటింగ్ ఆగిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న సినిమాను విడుదల చేయనున్నట్లు టీం తెలిపింది. ఇక ఈ చిత్రంలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. దానిని చూసేందుకు ఇటీవల మీడియాకు అనుమతినిచ్చారు. లొకేషన్ అందరినీ ఆకర్షించింది. అలానే దీని గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్గా మారాయి.